నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు బీజేపీ గెలుపు కోసము కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్‌ని పెట్టే అవకాశం ఉందని కేటీఆర్ వ్యాఖ్యలు నిజమే అంటారా? మెడ మీద తలకాయ మీద మెడకాయ మీద తలకాయ లేదంట. ఎవడన్నా భారతీయ జనతా పార్టీకి దేశ చరిత్రలో 70 సంవత్సరాల చరిత్రలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థిగా ఉన్నది ఇప్పటివరకు నేను అనుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 70 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా 1951 ఫస్ట్ ఎలక్షన్స్ నుంచి ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మాత్రమే, అప్పుడు జనసంఘ్ అయితే తర్వాత బీజేపీ మాత్రమే ప్రత్యర్థులు. బుర్ర లేకుండా నీ రాజకీయమైనటువంటి చీప్ పాలిటిక్స్ అంటారు చూసినావా, ఒక చిల్లర రాజకీయాలు చేసేటువంటి మాటలు మాట్లాడుతారు, చిల్లర రాజకీయాలు. కాబట్టి కేటీఆర్ చిల్లర రాజకీయాల గురించి తెలంగాణ ప్రజలు అవమాన పాలవుతాడు, అబాసు పాలవుతాడు. కాబట్టి ఇటువంటి ప్రకటనలు చేయకుంటే ఆయనకు మంచిది, చేస్తే మాకు మంచిది. మోడీని పైన కొట్టాలంటే కేసీఆర్‌తో సాధ్యము, మమతా బెనర్జీతో సాధ్యము, అలాగే కేజ్రీవాల్‌తో సాధ్యం తప్ప వేరే పార్టీలో సాధ్యం కాదు అన్న కేటీఆర్ వ్యాఖ్యలు నిజమే అంటారా? పిట్టల ద్వారా మాటలంట. వెనకట మా ఊళ్ళో తోలు తుపాకి వేసుకొని ఒక కాకి బట్టలు వేసుకొని నేను కట్టె తుపాకి ఉంటుంది, నేను పాకిస్తాన్ దగ్గర యుద్ధం చేసిన 100 మంది చంపేసిన, 20 మంది చంపేసిన, అది చంపేసిన, పైసలు ఇస్తారని ఆఖరికి అడుగుతాడు. ఆ చిల్లర అర్థమైందా? పిట్టల దొర మాట, తోలు తుపాకం దొర మాట, ఈ మాటలతోటి ఏమవుతుంది? కేసీఆర్ కనీసం ఈ సరిహద్దులు దాటి, తెలంగాణ సరిహద్దులు దాటి బయటికి పోలేనివాడు, అంత అసమర్థుడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాల్లోనే గెలవలేనివాడు ఇంకా దేశంలో గెలుస్తారంటే ఎవరు నవ్వుతారంటే అంతకంటే చిల్లర అంటే తక్కువ స్థాయి స్టేట్మెంట్లు మనం ఉండవు. కాబట్టి కేటీఆర్ గారు అంటే ఇప్పుడు వాళ్ళకు ఒకటి ఉంది, ఒక ప్రాబ్లం ఏంటంటే డెస్పరేట్ అంటాం, కొంచెం ఒక అసహనంతో వచ్చేటువంటి పదాలు ఇవన్నీ కూడా. ఈ ఎన్నికలలో నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చినటువంటి క్రమంలోనే వాళ్ళు రాజకీయంగా చారిత్రక తప్పిదం చేశారు. ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఎన్నికల్లో పోరాటం చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనరు. అదన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం వేస్తున్నట్టు ఒక డ్రామాగానే భావిస్తుంది తప్ప ఇందులో ఏం లేదు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 50 రోజుల పరిపాలన ఎట్లా అనిపిస్తుందండి? ఎట్లా అనిపిస్తుంది? ఇంద్రవేల్ లాక్కుంది. నేను సూటి ప్రశ్న అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, ఇంద్రవెల్లి సంఘటన ఈరోజు అమరవీరులు, ఏ అమరవీరులు నాకు తెలియదు, ఆయన ఎందుకు పోయిండో అక్కడ పోయిండో ఏం తెలియదు. ఇంద్రవెల్లి సంఘటన 1980లో జరిగినప్పుడు ఆ ఇంద్రవెల్లిలో కాల్పులు చేసింది ఎవరు? ఆ కాల్పుల దగ్గర జరిగినటువంటి అమరవీరుల కోసమే నువ్వు పోయినవా ఈరోజు ఇంద్రవెల్లికి? పోతే శ్రీపాదరావు, నేను చెప్తున్నా ముందు శ్రీధర్ బాబు సమాధానం చెప్పలే తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు. వాటి శ్రీధర్ బాబు మీ నాయనని చంపినటువంటి సైద్ధాంతిక భూమికి ఉన్నటువంటి ఇంద్రవెల్లి నగరంలో రేవంత్ రెడ్డి పోతుంటే నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే ఏ సిద్ధాంతం కోసం నువ్వు పనిచేస్తున్నావు? ఈ రోజున మావోయిస్ట్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి శ్రీపాదరావుని చంపింది వాళ్ళు కదా. శ్రీధర్ బాబు తండ్రిని చంపింది ఎవరు? ఉండాలి. సిద్ధాంతం లేనటువంటి తలకాయ మెడకాలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటువంటి చారిత్రక తప్పిదాలు చేస్తారు. అది జరగబోయేటువంటి పరిణామ క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. నేను ఇప్పుడుగా చెప్తున్నా, 74లో పితాంబరరావుని చంపినప్పుడు ఏ సిద్ధాంతం పనిచేసింది? ఈరోజు ఇంద్రవేలి సంఘటన కావచ్చు, ఇంద్రవేలి తర్వాత జరిగినటువంటి అనేక సంఘటనలలో ఎవరికి పోరాటం చేశారు? ఎందుకు నర్సిరెడ్డి గారిని చంపింది ఎవరు? హైగ్రీవాచారిని చంపింది ఎవరు? లెక్కలు తెలియదా? ఎందుకు పోతున్నారు? ఏ సిద్ధాంతం కోసం పోతున్నారు? మీరు ఛత్తీస్గఢ్లో ఎన్ని మాట్లాడినట్టు ఎన్కౌంటర్స్కి ఎవరు బాధ్యులు? నేను అనుకుంటున్నాను ఇంద్రవెల్లిలో ఒకవేళ ఆ స్తూపమే కనుక ఆయన పోయిన స్తూపం నాకు ఎందుకు తెలియదు. ఒకవేళ అది నక్సల్ ఆ రోజు 1980లో జరిగినటువంటి కాల్పులో జరిగినటువంటి చనిపోయిన వ్యక్తుల యొక్క అమర స్తూపమే అయితే అక్కడికి రేవంత్ రెడ్డికి పోవడం అంటే ఏ సిద్ధాంతాలు లేకుండా అధికారం కోసం ఏ పనికైనా దిగజారేటువంటి పరిస్థితి ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నా. దయచేసి కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, అధికారం కోసం దిగజారకండి, సిద్ధాంతాన్ని వదులుకోకండి. ఇట్లా సిద్ధాంతాన్ని వదులుకుంటే మీ పార్టీ ఇంకా ఏం మిగలదంటున్నాను. ఇప్పుడు సినీ ప్రముఖులకు అలాగే కవులకు ప్రతి ఏటా ఇచ్చే నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చూస్తారండి? మీరు ఒప్పుకుంటారా? నేను శ్రీపాదరావు సమాధానం చెప్పాలంటున్నా. ఏ సిద్ధాంతం కోసం అయితే గద్దర్ పనిచేశాడో ఆ సిద్ధాంతం యొక్క ఆ భావజాలంతో ప్రేరేపించబడ్డటువంటి వాళ్ళే శ్రీధర్ బాబు తండ్రిని చంపేసినారు. మరి గద్దరు ఏ సిద్ధాంతాలకు మూల పురుషుడు అవుతాడో, ఏ సిద్ధాంతాలతో పోతాడో, ఆ సిద్ధాంతాలను ఎట్లా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో కాంగ్రెస్ పార్టీ ప్రజలు చూసుకుంటారు, సమాధానం చెప్తారు. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నా, ఎంత భాషను నన్ను నేను గద్దర్ అంటే గౌరవం, అక్కడ గద్దర్ వ్యక్తిగత వ్యతిరేకత నేను మాట్లాడను, వ్యక్తిగతంగా వ్యతిరేకం గురించి మాట్లాడను. వాళ్ళు మారింటారు కాక
గద్దర్ గారు మారింటారు కాక మా ఇద్దరు ఆ భావజాలం కూడా మార్చుకునేటారు కానీ గద్దరు ప్రేరేపణ వల్ల ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది చంపబడ్డారు, ఆ చంపబడ్డ వాళ్ళలో హయగ్రీవాచారి కావచ్చు, శ్రీధర్ బాబు వాళ్ళ తండ్రి గారు కావచ్చు, దేనికోసం చచ్చిపోయినారు? ఆయనేమో వ్యక్తిగత పంచాయతీలు ఏం లేవు కదా, రాజకీయ పోరాటంలో చనిపోయిన వాళ్ళు శ్రీపాదరావు వాళ్ళు. కాబట్టి ఆ పోరాటాన్ని ఆ కొనను చూసి మన ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వాల్సిందే తప్పిస్తే దాన్ని ఇంకొక రకంగా రూపంలో తీసుకొస్తే మాత్రం అది వాళ్ళకే సమస్య, మాకు సమస్య ఏం కాదు. నేను గద్దర్ను వ్యక్తిగతంగా తప్పు పట్టట్లే, తప్పు కూడా పట్టాను. గద్దర్ నాకు ఇది పెట్టాలని గద్దర్ కూడా ఏం కోరుకోలే. కానీ మీరు మీ రాజకీయమైనటువంటి దిగజారుడుతనంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మాత్రం చెప్పదలుచుకో. ఓకే. ఇప్పుడు నిన్నటి బడ్జెట్ అనేది కేవలం పిఆర్ స్టంట్, ఎలక్షన్ పిఆర్ స్టంట్ అని చెప్పేసి ఖర్గే వ్యాఖ్యలు నిజమే అంటారా? అసలు స్టంట్ అందరూ అంటున్నారు, స్టంటే లేదురా పోయి మీకు చేరాదని అందరూ అంటుంటే ఖర్గే ఇంకో స్టంట్ మాట్లాడుతున్నాడు. ఇది సాదాసీదా బడ్జెట్, ఎటువంటి తాయిలాలు లేని బడ్జెట్, ఎలక్షన్ల కోసం ఎటువంటి ప్రకటనలు చేయని బడ్జెట్, ఎటువంటి తాయిలాలు ఇవ్వని బడ్జెట్ అని ఒక దిక్కు మాట్లాడుకుంటా, ఇంకో దిక్కు స్టంట్ బడ్జెట్ ఏంది ఇది? ఇంకా అసలు ఏమైనా మార్పులు చేర్పులు ఎక్కడన్నా చిన్న మార్పు జరిగిందా బడ్జెట్లో పోయిన బడ్జెట్ కంటే? దీని స్టంట్ ఎట్లా అంటావు? నేను కాలే లేపకపోతే స్టంట్ అంటే ఎట్లా? కాళ్ళు లేపి స్టంట్లు చేస్తుంటే స్టంట్ అనుకోవాలి, నేను లేపగానే పోతే ఉన్నది ఉంటే స్థిరంగా పెడితే బడ్జెట్. అందుకోసమనే వ్యాఖ్యానించే కంటే ముందు మీకన్నా తొయ్యాలి, ఇంకా తొయ్యదు. ఎందుకంటే వాళ్ళకి ఆ అసహనమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితులు వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక మాట్లాడుతున్న మాటలకు భావిస్తా. ఖర్గే లాంటి పెద్ద మనిషి, పెద్ద నాయకుడు బడ్జెట్ మీద స్పందిస్తున్నప్పుడు, బీయింగ్ ఏఐసిసి ప్రెసిడెంట్, అపోజిషన్ లీడర్గా పనిచేసిన వ్యక్తి బడ్జెట్ గురించి స్పందిస్తున్నప్పుడు స్పందించాల్సిన తీరు ఇది మాత్రం కాదు మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈసారి మళ్ళీ మోడీ గెలిస్తే చిన్నపిల్లలకు కూడా కాషాయం బట్టలు ధరిస్తారని చెప్పేసి ఖర్గే వ్యాఖ్యలు నిజమే అంటారా? తప్ప ఎవరైనా నేర్చుకుంటే తప్ప, నేరమా, పాపమా? అందుకోసం చెప్తున్నా, ఖర్గే లాంటి పెద్ద మనిషి మాట్లాడుతున్నప్పుడు అది నేరం ఎట్లయితే కాషాయం బట్టలు వేసుకోవద్దా? ఎవరు అంటే కాషాయం కాండ కప్పుకోవద్దా? కాషాయం షర్ట్ అంటే కాషాయం అంటే మీకు అంత ఏవగింప, అంత అసహ్యమా? మీకు చెప్పండి, తెలంగాణ భారత ప్రజలకు చెప్పండి, మేము కాషాయం అంటే మాకు అసహ్యము, మాకు ఏవగింపు, అదొక అంటరానేటువంటి రంగు, అది ఆ రంగుని ఎవడు వేసుకోవద్దు చెప్పండి, చెప్తే మంచిదే కదా. అందుకోసం ఖర్గే లాంటి పెద్ద మనుషులు మాట్లాడేటప్పుడు కాషాయం, చిన్నపిల్లలు ఒక కాషాయం వేస్తారంటే ఎవరికి వేసుకోవాలనుకుంటే చిన్నపిల్లలు ఎవడు ఆపుతాడు? వాళ్ళు తల్లిదండ్రులు ఆపుతారా? తల్లిదండ్రులు వేసుకుంటే మేము ఆపుతామా? అందుకోసం కొంచెమన్నా ఆలోచించాలి. కాషాయం అంటే మీకు అంత అసహాయం ఎందుకుందో భారత ప్రజలు చూస్తున్నారు. మొన్నేమో బీహారు, నిన్న జార్ఖండ్, రేపు కర్ణాటక అంటే ఏం చెప్తారు? నిజమే అంటారా? అది బీహార్లో జరిగిన సంఘటనలు కానీ, జార్ఖండ్లో జరిగిన సంఘటనలు కానీ, రేపు కర్ణాటక సంఘటన కానీ బీజేపీకి ఏం సంబంధం లేదు. మీ బొంత మీరు తోకుంటా మమ్మల్ని ఎందుకు ఇరికిస్తారు? అలా చేసుకునే పాపాలన్నీ మీవి. మీ పాపాల వల్ల మీరు నష్టపోతూ, మీ తప్పుల వల్ల మీరు నష్టపోతూ మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడుగుతున్నాను. అంటే బీజేపీకి లేని సంబంధం లేనటువంటి విషయాలలో మీరు చేస్తున్నటువంటి పని, మీ యొక్క కార్యాచరణ వల్ల కర్ణాటకలో పోతారు, జార్ఖండ్ మన బీహార్లో అట్లాగే పోయినారు. బీహార్లో మా దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చినా కదా, ఉంచుకోలేని అసమర్థులు కదా మీరు వాళ్ళను మీతో కలిసి పని చేయించుకోలేని అసమర్థులు కదా మీరు. తెలంగాణలో కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు నిజమే అంటారా? ఇప్పుడు కేటీఆర్ అంటాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అండి, కాంగ్రెస్ అంటుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనండి, వీళ్ళిద్దరు అంటారు ఎంఐఎం ఒకటేనండి. అవి ఎవరికి ఒకటి, బట్ అల్టిమేట్లీ బీజేపీ మాత్రం ఒకటి. అందరితోటి బీజేపీ వాళ్ళంట. ఇది మేము ఒక రకంగా గౌరవంగా ఫీల్ అవుతాము. కాంగ్రెస్ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, ఎంఐఎం వాళ్ళైనా, ఎంఐఎం పేరు చెప్పి ఎంఐఎం బీజేపీ అని ఒకరు, బీఆర్ఎస్ బీజేపీ అని ఒకరు, కాంగ్రెస్ బీజేపీ అని ఒకరు, ముగ్గురు కలిసి ఎవరు మాకు తెలియదు. కానీ బట్ మేమంగానే ఉంటాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఏమైనా గేమ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఏం లేదు. మేము ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాం, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం నడవాలని కోరుకుంటాం. ఒకవేళ ఏం జరిగినా అది మాకు సంబంధం లేదు, అది వాళ్ళ స్వయంకృత అపరాధం అవుతుంది తప్పిస్తే మాకు సంబంధం లేని విషయం. కేసీఆర్ని మరి సీఎంగా చూడొచ్చు అంటారా? అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం జరిగితే ఆ పరిస్థితులు వస్తాయి. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకపోతే జరుగుతుంది. ప్రజల అభిప్రాయము కేసీఆర్ ఒడగొట్టారు, దానికి అనుగుణంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపగలిగితే కాంగ్రెస్ పార్టీ మంచిది, నడపలేకపోతే అది వాళ్ళ ఫెయిల్యూర్. కాబట్టి తర్వాత జరిగే పరిణామాలకు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. మీరు కేసీఆర్ కలిసి గవర్నమెంట్ పంచుకుంటారా? మేము కేసీఆర్ పంచుకునే ప్రసక్తి లేదు, మేము ఇండిపెండెంట్గానే ఉంటాం. మేము కేసీఆర్తో గవర్నమెంట్, కాంగ్రెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పంచుకుంది, మేము పంచుకోలే. ఇప్పటి వరకు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రి,
కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు మంత్రి మమ్మల్ని ఎందుకు అంటున్నాను? మేము ఎప్పుడు పంచుకోలే, వేదిక పంచుకోలే, సిది పంచుకోలే. మేము ఎప్పుడు పోరాటంలో ఉన్నాం, పోరాటంలో మాత్రమే పంచుకున్నాం. మేము ఎక్కడ కూడా ఏ ఒక్క ఎన్నికలలో కూడా మేము పొత్తు పెట్టుకోలేదు టీఆర్ఎస్. అది వాళ్ళ ఇష్టం. ఎన్ని సీట్లు వస్తాయండి మీకు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో? ఎన్ని సీట్లు వస్తాయి? 17 వస్తాయి పక్కా. మాకు 14 వస్తాయని కాంగ్రెస్ అంటుంది. ఆ 3 ఎందుకు ఇచ్చిపెట్టా వాళ్ళే చెప్పాలి మరి. ఆ 3 ఎందుకు ఇచ్చిపెట్టా వాళ్ళే చెప్పాలి. ఆ 3 సీట్లు ఎందుకు వదిలిపెట్టా, ఎవడో వదిలిపెట్టాను? ఎంఐఎంకి వదిలిపెట్టినా. ఆ 3 సీట్లు చెప్పు నాకు అర్థం. అయితే నీకు బీఆర్ఎస్కి 2 సీట్లు, ఎంఐఎంకి సీటు వదిలిపెట్టినట్టు ఉంది. అదే ఎంఐఎం సీట్ కూడా మేము హైదరాబాద్ పార్లమెంట్ కూడా మేము గెలుస్తాం ఈసారి. కాబట్టి మేము 12 సీట్లు 13 సీట్లు లెక్కలొద్దు. మేము 17 గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా 2 బీఆర్ఎస్కి 1 ఎంఐఎంకి ఇచ్చిండ్రేమో నాకు తెలియదు.